ఓం నమ శివాయ. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన తర్వాత ఫలితం కోసం అని చెప్పి బ్రాహ్మణునికి భోజనం పెట్టాలండి. మనకి భోజనం పెట్టకపోయినా భోజనార్థం స్వయం పాకం ఇవ్వాలి. స్వయం పాకం కోసం అని చెప్పి ముందుగా అరిటాకు కానీ విస్తరాకు కానీ ఏదైనా పర్లేదు, అందులో ఖచ్చితంగా 5 పావులు బియ్యం పెట్టాలండి. 5 పావుల బియ్యంలోని మన కందిపప్పు కానీ, మనకి వీలైతే పెసరపప్పు, మనకు అప్పుడు ఏది వీలుగా ఉంటే ఏదైనా ఒక పప్పు. తర్వాత ఏమొచ్చి పప్పు తర్వాత బెల్లం, చింతపండు, ఎండుమిర్చి, పాలు, పెరుగు, నెయ్యి, నువ్వుల నూనె, మనకి ఎంత వీలైతే అంతండి. ఇంతేసి పావులు ఇవ్వాలి, అర కేజీలు ఇవ్వాలి, పెద్ద ప్యాకెట్లు ఇవ్వాలని లేదు, కొంచెం కొంచెం అయినా పర్వాలేదు. ఆనపకాయ, గుమ్మడికాయ ముఖ్యమండి. అవి లేని పక్షంలో ముక్కలైనా పర్వాలేదు, ఆనపకాయ ముక్కైనా గుమ్మడికాయ ముక్కైనా. కాయజానిస్తే మనకి ఇంకా చాలా మంచిది అనమాట. తోటకూర కూడా చాలా ముఖ్యమండి. తోటకూర కూడా మనం ఇవ్వాలి. ఆకుకూరలు శాకదానం కింద తోటకూర ఇస్తే మంచిది. అరటికాయ, వంకాయ, గుమ్మడికాయ, చిక్కుడికాయ, సారకంద, మనకి ఆ రోజు ఏది వీలుగా ఉంటే అది. కల్లుప్పండి, ఉప్పు లేకుండా దానం చేయకూడదు. అందులో సాల్ట్ కాకుండా కల్లుప్పే చేయాలండి. కల్లుప్పు చేయడం వల్ల మనకి చాలా మంచిది. బ్రాహ్మణునికి పోపులవి బ్రాహ్మణునికి ఒకరోజు భోజనార్థం ఖచ్చితంగా ఇవ్వాలండి. వీటితో పాటు ముఖ్యంగా ఇవ్వాల్సినవి ఏంటంటే ఉసిరి, తులసి, కొబ్బరికాయ అండి. కొబ్బరికాయ నేను తేలేదు, కొబ్బరికాయ రేపు తెచ్చి పెడతానండి. కొబ్బరికాయ, ఉసిరి, తులసి, గుమ్మడికాయ, ఈ 4 మనం ఇవ్వడం వల్ల బ్రహ్మాండం దానం చేసినంత ఫలితం మనకు దక్కుతుందంటండి. అంతేకాకుండా బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలతో మనం ఇది ఇవ్వాలండి. స్వయంపాకం అనేది ఏదో మేము పప్పులు పిలుస్తున్నాం కదా, ఇవి సరిపోతాయి అనుకోకూడదు. ఖచ్చితంగా మనం దక్షిణ తాంబూలం అనేది ఇచ్చి మనం ఈ దానం అనేది అతనికి ఇవ్వాలి. ఎందుకంటే అది వాళ్ళు తీసుకొని మనల్ని దీవిస్తేనే మనకి ఈ ఉపవాస దీక్ష, ఈ స్వయంపాక దానం యొక్క ఫలితం మనకు దక్కుతుంది.